ఐపీఎల్ ముగిసింది. భారత ఆటగాళ్ల దృష్టి ఇప్పుడు టెస్టులపైకి మళ్లబోతోంది. ఇంగ్లాండ్తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఇదే నెల 20న టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ను ఇంగ్లాండ్లోనే భారత జట్టు ఆరంభించబోతోంది. అయితే స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే టీమిండియా బరిలో దిగబోతోంది. హిట్ మ్యాన్ విరాట్, అశ్విన్ టెస్టుల నుంచి రిటైర్ అయ్యాక భారత జట్టు తొలి సవాల్కు సిద్ధమైంది. అయితే సీనియర్ల ప్లేసులను ఎవరు భర్తీ చేస్తారు, తుది జట్టులో ఎవరుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతాడు. రోహిత్ వదిలేసిన మరో ఓపెనర్ స్థానంలో రాహుల్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. వన్డౌన్లో శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడా, లేదంటే సాయి సుదర్శన్ ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. సాయి సుదర్శన్ 3వ స్థానంలో ఆడితే శుభ్మన్ గిల్ 4వ స్థానానికి మారిపోవాల్సి రావచ్చు. సుదీర్ఘకాలం పాటు 4వ స్థానంలో కోహ్లీ ఆడాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని గిల్తో భర్తీ చేసే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మిడ్లార్డర్లో కరుణ్ నాయర్ కీలకం కాబోతున్నాడు. చాలా కాలం తర్వాత భారత జట్టులోకి కరుణ్ నాయర్ వచ్చాడు. డొమెస్టిక్ టోర్నీలో రాణించిన సీనియర్ ఆటగాడు. ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లోనూ ఇరగదీశాడు. డబుల్ సెంచరీ సాధించాడు. కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అదే ఊపును కొనసాగిస్తే భారత టెస్టు జట్టుకు అడ్వాంటేజ్ అవుతుంది. 7వ స్థానంలో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆడతాడనే అంచనాలు ఉన్నాయి. పేస్ ఆల్రౌండర్ స్లాట్ కోసం నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ తప్పదనే వాదన వినిపిస్తోంది. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటాడా లేదా అనేది కూడా ఆసక్తి రేపుతోంది. పిచ్చు స్పిన్కు అనుకూలించే పరిస్థితి ఉంటేనే కుల్దీప్ను తుది జట్టులో తీసుకుంటారని మాజీలు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్లో అడ్వాంటేజ్ అవుతాడు అనుకుంటే వాషింగ్టన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలకం కాబోతున్నాడు. బౌలింగ్ యూనిట్ను నడిపించబోతున్నాడు. మరో సీమర్గా సిరాజ్ బరిలోకి దిగుతాడు. 3వ సీమర్గా ప్రసిద్ధి కృష్ణ బరిలో దిగుతాడా, లేదంటే హర్షదీప్కు ఛాన్స్ దొరుకుతుందా అనేది కూడా ఆసక్తికరమే. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు తొలిసారి టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. మరోవైపు భారత్తో తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ కూడా జట్టును ప్రకటించింది. 14 మందితో ప్రకటించిన జట్టును బెన్ స్టోక్స్ నడిపించబోతున్నాడు.